హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్ స్టార్ టీవీ. నేను మీ విజయలక్ష్మి. ఇప్పుడైతే ఎస్కోట నియోజకవర్గానికి చెందినటువంటి కొత్త వలస మేజర్ పంచాయతీలో అయితే డంపింగ్ యార్డ్ వల్ల కొంతమంది అయితే చాలా ఇబ్బంది పడుతారు. రాజన్న కాలనీ అన్నమాట. ఆ కాలనీలోని బాసులు అందరూ కూడా వారి యొక్క సమస్య మీద గలమెత్తడానికి అయితే కలెక్టర్ ఆఫీస్ కి రావడం జరిగింది. అసలు వాళ్ళ సమస్య ఏంటి అనేది తెలుసుకుందాం. మీ పేరు? లత. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కొత్త వలస రాజన్న కాలనీ నుండి వచ్చాం. అంటే మీరు అక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నారు? 30 సంవత్సరాలు పెట్టి ఉంటున్నాం. ఇప్పుడు ఈ డంపింగ్ యార్డ్ అంటే దాని వల్ల సమస్యలు ఎన్ని సంవత్సరాల నుంచి, అసలు మీ సమస్యలు ఏంటి? 10 సంవత్సరాలు బట్టి పెట్టారు. చాలా సార్లు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి కాగితాలు అవి ఇచ్చాం, అవ్వలేదు. మరి ఎన్నిసార్లు ఇచ్చినా మా రెస్పాన్సిబిలిటీ. ఇవాళ వాళ్ళు తీసుకొచ్చారన్నమాట. అక్కడ కుళ్ళిపోయిన కుక్కల్ని మందులు కొత్త వలస హాస్పిటల్ మందులు, కుళ్ళిపోయిన కాయగూరలు అన్ని వేసి మంటలు పెడితే పిల్లలకి బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. సిలిండరీలు, చెత్త చెదారం అంతా మొత్తం ఎంత 18 ఊర్లు మేజర్ పంచాయతీ. ఈ 18 ఊర్లు మేజర్ పంచాయతీ చెత్త మా ఊరికి వచ్చేస్తుంది అన్నమాట. వచ్చేసి ఒంట్లో ఆరోగ్యాలు బాగోట్లేదు, పిల్లలకి బ్లడ్ ఇన్ఫెక్షన్లు వచ్చేస్తాయి. అది పొల్యూషన్ ఎక్కువగా ఉందన్నమాట. అంటే ఇప్పుడు చాలా చోట్ల డంపింగ్ యార్డ్స్ ఉన్నా గానీ వాటిని సేంద్రియ ఎరువుగా తడి చెత్త పొడి చెత్త అని చేసి ఏమి చేయలేదు. దూరం అన్నారు. మా ఊరు దగ్గరలో 10 కిలోమీటర్ల దగ్గరలోకి వచ్చింది. దగ్గరలో వచ్చారు. 10 మీటర్లలోకి ముందు చేసుకొచ్చేస్తున్నారు. డంపింగ్ యార్డ్ అనేది అక్కడ పెట్టారు. పెట్టిన కొద్ది అలా మా ఊర్లో కోసుకొచ్చేస్తున్నారు. చచ్చిపోయిన పిల్లలు కూడా మా ఊర్లో వేసేస్తున్నారు. కుక్కలకి అగ్గిలు పెడుతున్నారు. ఆ మంటకి అది ఇంట్లోకి వచ్చేస్తుంది. కొండంత ముట్టుకుపోయి పశువులు మేపుకుంటున్నాం. మేము కష్టపడిన వాళ్ళమే. మేము ఇక్కడికి ఎన్నో చుట్టూతో 6 సార్లు వచ్చాము. అధికారులు ఎవరు పైన పట్టించుకోలేదు. ఏ అధికారు కూడా ఓట్లప్పుడు వస్తున్నారు, మరి రాలేదు ఎవరు కూడా. ఆ రోజు అయిపోద్ది, సరే అయిపోద్ది, మీరు 10 మంది రండి ఫోటో తీసేస్తామంటున్నారు. తర్వాత ఎవరు కూడా పట్టించుకోలేదు. అంటే ఇప్పుడు గ్రామీణ అభివృద్ధికి కానీ వాటన్నిటికీ పవన్ కళ్యాణ్ గారే డిప్యూటీ సీఎం గారే మంత్రిగా ఉన్నారనమాట. మరి మీరు ఆయనకి ఎప్పుడైనా రిప్రజెంటేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు? ఇప్పుడు లేదు. ఇదే ఫస్ట్ అన్నమాట. రాలేదు. మేము చేస్తామన్నారని వచ్చామన్నమాట. మీరు రండి సార్. అంటే ఇప్పుడు మేజర్ గా గ్రామ పంచాయతీలు శుభ్రంగా ముందుకు రండి. అంటే ఇప్పుడు గ్రామ పంచాయతీలు చాలా పరిశుభ్రంగా ఉన్నాయని చెప్పేసి మొన్న గ్రామీణ అభివృద్ధి శాఖకి మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్ తరఫున ఒక అవార్డు కూడా రావడం జరిగింది. మరి మీరు అంత శుభ్రంగా లేదని అయితే మీరు చెబుతున్నారు. మరి ఏది వాస్తవం? మీరు ఒక జనసేన నేతగా చెప్పండి. ఓకే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సమస్యని జనసేన పార్టీకి ఈ రోజు మాత్రం మాకు వచ్చింది. అంతమంది వేరే పార్టీలు వాళ్ళందరూ కూడా వీళ్ళు మోసం చేశారు, అబద్ధాలు తప్పించేస్తాం, అక్కడికి తరలించేస్తాం చెప్పారు తప్ప, మాయ మాటలు చెప్పారు తప్ప చేయలేదు. ఇవాళ జనసేన పార్టీ దృష్టికి వచ్చింది కాబట్టి అధికారులందరికీ మేము అనిపిస్తున్నాం. వాటికి ఎటువంటి పర్మిషన్ లేవు, అనుమతులు లేవు. కనీసం 100 మీటర్ల దూరం కూడా ఊరు లేదు అక్కడికి. ఆ రకంగా వాళ్ళకి డంపింగ్ యార్డ్ తగిలేస్తే పక్క కొండ తాకిలు పడిపోయి చెట్లు మొత్తం నాశనం అయిపోయి పర్యావరణం దెబ్బతింటుంది. ఆ పొగను తెల్లలాకి వచ్చి ఆ యొక్క దోమలు ఏగలు అన్ని వచ్చేసి రోగాలు వచ్చేస్తున్నాయి. అక్కడ కుక్కలేమో అక్కడే తరలిస్తారు. మొత్తం పంచాయతీ కుక్కలన్నీ అవి వచ్చి పాదసార్లు కరుస్తున్నాయి. రాత్రులు అయితే భయపడిపోతున్నారు తోవంటలోకి. ఆ ఊర్లో సంబంధాలు కూడా రాక వెనక్కి వెళ్ళిపోతున్నాయి ఆ డంపింగ్ యార్డ్ చూస్తే. కాబట్టి ఇటువంటి పరిస్థితులన్నీ ఉన్నాయి. కాబట్టి ప్రజల ఆరోగ్యం కంటే మాకు ఏది ముఖ్యం కాదు. ఏ ప్రభుత్వం పరిష్కారం చేయాల్సిందే. జనసేన పార్టీ ప్రజల పక్షాన ఉంటుంది. అవసరమైతే ఈ అధికారులు చెల్లించకపోతే వాళ్ళకి దృష్టికి వెళ్తాం. ఖచ్చితంగా ఈ యొక్క డంపింగ్ యార్డ్ని అక్కడి నుంచి తరలించే వరకు మేము పోరాటం చేస్తామని చెప్పేసి జనసేన పార్టీ తరఫున ఈ యొక్క ప్రజలకి అటు ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ప్రజలకు హామీ ఇస్తున్నాం జనసేన పార్టీ. అంటే ఇక్కడైతే మాత్రము జనసేన పార్టీ తరఫున రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మేము తీసుకువచ్చామండి. ఏ ప్రభుత్వం ఉన్నా కానీ కనీసం ఎటువంటి పర్మిషన్లు కానీ అక్కడ ఏమీ లేవు. అంటే ఒక ఊరికి 100 మీటర్ల లోపే అయితే ఈ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం జరిగిందని, దానివల్ల అనేక నష్టాలు అయితే జరుగుతున్నాయని ఈ కొత్త వలస పంచాయతీ వాసులు అయితే, ఆ కాలనీలోని వాళ్ళందరూ కూడా రాజన్న కాలనీ వాసులు అయితే ఇక్కడ వచ్చి వాళ్ళ బాధను అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు.